అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక అందమైన అడవి. ఆ అడవిలో ముగ్గురు స్నేహితులు, ఎలుక, జింక, పావురం. ముగ్గురు చాలా మంచి స్నేహితులు అన్నమాట. అక్కడక్కడ సరస్సులు, కొలన్లు, నీటి చెరువులు అనేవి ఉంటాయి కదా అడవిలో. ఆ చెరువులో నీళ్లు తాగి అవి జీవిస్తూ ఉండేవి. ఆ మూడు ప్రాణులు కూడా చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఏమైందంటే, ఒక వేటగాడు జింకని పట్టుకుపోవాలి, దానికి ఎట్టయినా సరే తెలియకుండా వల వేసి పట్టాలి అని చెప్పి ఉపాయం చెందుతాడు. అలాగే జింకకు తెలియకుండా ఒక వలని ఏర్పాటు చేస్తాడనమాట. అంటే జింక వలలో పడే విధంగా ఏర్పాటు చేస్తాడు. జింకకు పాపం తెలియక ఆ వలలో చిక్కుకుపోతుంది. చెట్టు మీద ఉన్న పావురం చూసి, మిత్రమా, నువ్వు ఏమీ దిగులు పడవద్దు, నేను పైనుంచి చూస్తాను గాల్లో ఎగురుతూ, వేటగాడు ఎక్కడున్నాడో ఎంత దూరంలో ఉన్నాడో నేను చూసి వాడిని ఆపుతాను. ఈ లోపల మన స్నేహితుడు ఎలుక నీ యొక్క వలనంతా కత్తిరించేసి నేను బయటికి తీసేస్తుంది. నువ్వు అసలు ఏం భయపడవద్దు అని బాగా ధైర్యం చెప్తుంది పావురం. జింక కూడా సరే అంటుందన్నమాట. ఎలుక కూడా సరే, నువ్వు పైన చూస్తూ ఉండు, నేను ఇంత లోపల కత్తిరించేస్తాను అని చెప్పి వలను కత్తిరించడం ప్రారంభించింది ఎలుక. ఆకాశంలో ఎగురుతూ పావురం ఆ వేటగాడు ఎక్కడున్నాడో వెతకసాగింది. మొత్తానికి వేటగాడు దొరికాడు. వేటగాడు జింకకు వల వేస్తున్నాడు కదా, ఆ ప్రదేశానికి వస్తూ ఉండటం గమనించింది పావురం. వెంటనే ఆ వేటగాడిని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో ఆ వేటగాడి మీద దాడి చేయటం ప్రారంభించింది. అంటే నెత్తిన పొడవటం, కాళ్ళతో తన్నటం, ముక్కుతో పొడవటం, ఇలాంటి ప్రయత్నాలు అనేవి చేసేది. వేటగాడికి ఏం అర్థం కాలేదు. ఎందుకు ఇది ఇలా చేస్తుందని చెప్పి అస్సలు అర్థం కాకుండా ఉంది. అయినా కానీ వేటగాడు ఆ సమయంలో కొంచెం గందరగోళ పరిస్థితుల్లో కూడా ఉన్నాడనమాట. అంటే ఏం చేస్తున్నది అర్థం కాకుండా, ఎందుకు ఈ పావురు నా చుట్టూ తిరుగుతుంది అని కొంచెం అయోమయ స్థితిలో కూడా ఉన్నాడు. మొత్తానికి అది ఎక్కువసేపు ఆ వేటగాడిని ఆపలేకపోయింది. కొంచెం వేటగాడు ఆ పావురుని తరుముతూ ముందుకు సాగి దగ్గరికి వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి. మొత్తానికి అప్పటికే కొద్దిగా ఎలుక ఇంకొంచెం కత్తిరించే వరకు వెయిట్ చేస్తుంటే బాగున్నేమో, కానీ ఎలుక దాదాపు వలన అనేది కత్తిరించేస్తుంది. ఇంకొంచెం సమయంలో జింకను విడిపించబోతుంది. అప్పుడే వేటగాడు అక్కడికి వచ్చేస్తాడు. పావురాల మంద త్వరగా వచ్చి వేటగాడిపై మళ్ళీ దాడి చేస్తాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా పావురాల మంద వచ్చి మళ్ళీ ఆ వేటగాడి మీద దాడి చేయటం మొదలు పెడతాయి. పావురాల గుంపు దాడి చేయడంతో వేటగాడు కొంచెం భయపడతాడు. ఆ పావురాల నుంచి తప్పించుకోవటానికి కొంచెం సమయం కూడా పడుతుంది వేటగాడికి. ఆ సమయంలో ఎలుక వలను పూర్తిగా కొరికేస్తుంది. జింక తప్పించుకుంది. ఇప్పుడు జింక మరియు ఎలుక పరిగెత్తుతాయి. కొంచెం దూరం వెళ్ళినాక అవి వెనక్కి తిరిగి చూస్తాయి. పావురం వేటగాడి చేతిలో చిక్కడం చూస్తాయి. జింక తన మనసులో, నా ప్రాణాలు కాపాడటానికి పావురం తన ప్రాణాలను పణంగా పెట్టింది, నేను పావురాన్ని విడిపించాలి అని ఆలోచించి అప్పుడు జింక నెమ్మదిగా కుంటడం మొదలుపెట్టింది. జింక కాలుకు గాయమైంది కాబట్టి జింక నెమ్మదిగా నడుస్తుంది. అది ఇక పరిగెత్తలేదు, సులభంగా పట్టుకోవచ్చు అని వేటగాడు మనసులో అనుకుంటాడు. వేటగాడు త్వరగా పావురాన్ని తన చేతి నుండి వదిలేసి జింక వైపు పరిగెడతాడు. పావురం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. వేటగాడు మాత్రం వేటగాడిని చూసి జింక అప్పుడు బిన్నిగా త్వరగా పరిగెత్తడం ప్రారంభించేస్తుంది. ఇప్పుడు వేటగాడి చేతిలో ఉన్న పావురం పారిపోతుంది. అలాగే కుంటూ నటించిన ఆ జింక కూడా పారిపోతుంది. ఆ ముగ్గురు మిత్రులు ఒకరి తెలివితేటలతో ఒకరు ముగ్గురు రక్షించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కథ మూలంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాభాగ్యం. కలిసి ఉంటే ఎంతటి మేలు జరుగుతుందో ఈ యొక్క కథ మూలంగా తెలిసింది. అంతేకాకుండా స్నేహితుల్ని ఒకరినొకరు రక్షించుకోవటంలో ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఈ కథ మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.